మీరు కోటీశ్వర అయి ఉండవచ్చు, కానీ బ్యాంక్ అకౌంట్లో పైసలు లేకపోతే బ్యాంకర్ దృష్టిలో మీరు పేదవారే. ఒక మధ్యతరగతి వ్యక్తి లేదా మధ్యతరగతి బిజినెస్ పర్సన్ ఎప్పుడు 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేస్తాడు. అతడు బ్యాంక్ దృష్టిలో రిచ్ పర్సన్గానే భావింపబడి అతనికి ఇవ్వవలసిన గౌరవం మర్యాదలు వేరే విధంగా ఉంటాయి. ఆ గౌరవము మర్యాద మనకు దక్కాలంటే మన వద్ద సేవింగ్ అకౌంట్ అయినా ఉండాలి, కరెంట్ అకౌంట్ అయినా ఉండాలి. మరి సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ వల్ల లాభాలు ఏంటి తెలుసుకుందాం. ముందుగా నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ప్రస్తుతం మనము డిజిటల్ యుగంలో ఉన్నాము. ఇక్కడ లావాదేవీలు మొత్తము అంతా డిజిటల్ రూపంలో జరుగుతుంది, అంటే యూపీఐ వ్యాలెట్లోనే జరుగుతుంది. సో ఇలాంటి జరిగేటప్పుడు మనము మన వద్ద సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ చాలా ప్రాముఖ్య పాత్ర వహించడం అనేది మీరు గుర్తించవలసిన విషయము. సేవింగ్ అకౌంట్లో మనము దాపెట్టుకున్న పైసలకి ఇంట్రెస్ట్ వస్తుంది. అది మనకు ఎప్పుడైనా కానీ మనం వెళ్ళి డిపాజిట్ చేయొచ్చు మరియు విత్డ్రా చేయొచ్చు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే ప్రతి ట్రాన్సాక్షన్కు మనకు ఛార్జ్ చేయబడుతుంది. అదే కరెంట్ అకౌంట్ విషయంలో ఇలాంటి లిమిట్ ఉండదు మరియు ఎలాంటి ఛార్జెస్ పడదు. అంతేకాకుండా మీరు ఒకవేళ దానిలో ఏదైనా అమౌంట్ దాచిపెట్టినా సేవింగ్ చేసినా మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు. ఇది మీరు గుర్తించవలసిన విషయం. మరి దీనివల్ల మీకేం లాభము అంటే, ఈ యొక్క కరెంట్ అకౌంట్ ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటాయో వారికి ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే డెబిట్ క్రెడిట్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే వారు పైసలు వేయడము తీయడము ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇందు నిమిత్తం వారు బ్యాంకుకు ఫ్రీక్వెంట్గా వెళ్ళవలసి వస్తుంది. ఒక వ్యక్తి బ్యాంకుకి వెళ్ళాడంటే మినిమం వాళ్ళకి 18 రూపీస్ ఖర్చు అవుతుంది. సో ఇలాంటి సేవింగ్ అకౌంట్ వాడే వ్యక్తి మాటికి రావడం వల్ల బ్యాంకుకు నష్టం. అదే కరెంట్ అకౌంట్ వాడే వ్యక్తులు వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది బిజినెస్కి సంబంధించిన అకౌంట్ కాబట్టి బ్యాంకర్ వారికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టరు. మరియు సేవింగ్ అకౌంట్లో మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 10 లక్షల రూపాయలు ఒక్క రోజు పడితే డిపార్ట్మెంట్ వారికి బ్యాంకు వారు సూచనప్రాయంగా రిపోర్ట్ ఇస్తారు, ఈ యొక్క వ్యక్తి యొక్క అకౌంట్లో 10 లక్షలు వచ్చాయని. అదే మీరు కరెంట్ అకౌంట్లో కానీ గమనించినట్లయితే అదే కరెంట్ అకౌంట్లో 50 లక్షలు దాటితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇది రేరుగా జరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ఒక సంవత్సర కాలంలో 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ అయ్యింది అనుకోండి, వీటి మీద బ్యాంక్ రూల్ ప్రకారం 6% అంటే 6% వడ్డీతో మీరు లెక్క కట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారు. అంటే 1 కోటి రూపాయలకు 6 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ మనం చేస్తాము. సో కరెంట్ అకౌంట్ ఉండడం వల్ల ఇది ఒక బెనిఫిట్. వీటితో పాటు మీకు కరెంట్ అకౌంట్ ఉండడం వల్ల లాభం ఏంటంటే, ఫ్యూచర్లో మీరు ఇల్లు కొనాలన్నా, కారు కొనాలన్నా, 2 వీలర్ కొనాలన్నా, మార్ట్గేజ్ లోన్ తీసుకోవాలన్నా, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ రావాలన్నా, క్యాష్ క్రెడిట్ కావాలన్నా అతి తక్కువ ఇంట్రెస్ట్ రేటుతో మీకు బ్యాంకు వారు ఇస్తారు. మీరు ఎప్పుడు కూడా బ్యాంకు వారితో సన్నిహితంగా ఉండడం వల్ల మీకే లాభమని మీరు ముందే గమనించండి. నాకు తెలిసిన ఒక ఉదాహరణ చెప్తాను. నా కస్టమర్ ఒక ఆయన హోమ్ లోన్ కోసం వెళ్ళాడు. 1 కోటి రూపాయలు ఇంటి కోసం ఆయన ప్రతి సంవత్సరం కట్టే మంత్లీ ఈఎంఐ ఎంత తెలుసా? 45,000. అదే 1 కోటి రూపాయలు మనం బయట ప్రైవేట్ నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్ దగ్గర తీసుకుంటే యావరేజ్గా 85,000 రూపాయలు కట్టవలసి వస్తుంది. చూసారా? ఆ కస్టమర్ కరెంట్ అకౌంట్ ఉండి గవర్నమెంట్ బ్యాంకుతో సన్నిహితంగా ఉండడం వల్ల ఎంత లాభమైందో. కాబట్టి మీరు కూడా కరెంట్ అకౌంట్ వాడండి, దానిని ఎక్కువగా విస్తృతంగా వాడండి. మరి ఈ కరెంట్ అకౌంట్ మీకు ఎలా వస్తుంది? దీని నిమిత్తము మీ దగ్గర కొన్ని రిజిస్ట్రేషన్స్ ఉండాలి. ముఖ్యంగా లేబర్ లైసెన్సు, తర్వాత ఉద్యమ రిజిస్ట్రేషన్, జిఎస్టీ, ఆ తర్వాత ట్రేడ్ లైసెన్స్. ఈ 4గిట్లో మీ దగ్గర ఉన్నట్లయితే బ్యాంకు వారు 2 ప్రామాణికంగా తీసుకొని, అంటే లేబర్ లైసెన్స్ కానీ జిఎస్టీ కానీ ప్రామాణికంగా తీసుకొని మీకు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో ఈ కరెంట్ అకౌంట్
ఉండడం వల్ల మీకు ఇదివరకే ఏమి లాభం అని తెలిసింది. కాబట్టి మీరు కంపల్సరీగా లేబర్ లైసెన్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, ఉద్యమ రిజిస్ట్రేషన్ కానీ, జిఎస్టీ కానీ ఉపయోగించి కరెంట్ అకౌంట్ తీసుకోండి. మరి ఈ కరెంట్ అకౌంట్ రావాలి అంటే మీకు తెలుసు, వీటికి ఇంకా కొన్ని డాక్యుమెంటేషన్ అవసరం వస్తుంది. ముఖ్యంగా మీరు ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఆ స్టార్ట్ చేసిన ప్రదేశం యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లు, దానికి సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ కూడా చాలా ముఖ్యంగా అవసరం వస్తాయి. ఇవి అన్నీ ఉన్నట్లయితే మీకు కరెంట్ అకౌంట్ రిజిస్ట్రేషన్స్ అన్నీ వస్తాయి. మీ బిజినెస్ సాఫీగా వెళ్తుంది. మీకు ఫ్యూచర్లో లోను రావాలన్నా ఈజీగా వస్తాయి. మీ యొక్క బిజినెస్ నల్లేరు మీద నడకలాగా ఈజీగా వెళ్ళిపోతుంది. కాబట్టి మా యొక్క రికమెండేషన్ ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిజినెస్ పర్సన్ కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేసి వాడండి, దాని ద్వారా లబ్ధి పొందండి. ఈ యొక్క అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా యొక్క శంకర్స్ అడ్వైజరీని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.